హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో మనం మ్యాపింగ్ డేటా ఫ్లోస్ ఇన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈటెల్ ప్రాసెస్ లో ఒక పవర్ఫుల్ విజువల్ టూల్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఇక మొదలెడదామా? అసలు మ్యాపింగ్ డేటా ఫ్లో అంటే ఏంటి? ఇది ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్. SQL లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని GUI తో డిజైన్ చేయొచ్చు. బిహైండ్ ద సీన్స్ ఇది అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ యూజ్ చేసి స్పార్క్ జాబ్స్ ని ట్రిగర్ చేస్తుంది. ఒక యూస్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లాబ్ స్టోరేజ్ లో ఒక సేల్స్ CSV ఫైల్ ఉంది. అది క్లీన్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, క్యాల్కులేట్ చేయాలి అండ్ ఫైనల్ గా SQL DB లో లోడ్ చేయాలి. లాంగ్ స్పార్క్ కోడ్ అవసరం లేకుండా మ్యాపింగ్ డేటా ఫ్లో తో ఇవన్నీ GUI లో డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాపింగ్ డేటా ఫ్లో. మ్యాపింగ్ డేటా ఫ్లో లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. లెట్స్ అండర్స్టాండ్ ఈచ్. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్, వేర్ యువర్ డేటా కమ్స్ ఫ్రమ్. బ్లాబ్ స్టోరేజ్, Azure SQL, ADLS ఎక్సెట్రా. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్. డేటా మీద ఆపరేషన్ చేయడానికి ఫిల్టర్, జాయిన్, సెలెక్ట్, డెరైవ్ కాలమ్, అగ్రిగేట్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ సింక్, ఫైనల్ అవుట్పుట్ స్టోర్ చేయడం. SQL డేటాబేస్, బ్లాబ్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాబ్ నుంచి డేటా తీసుకొని రీజన్ ఈక్వల్ టు ఈస్ట్ మాత్రమే ఫిల్టర్ చేయడం, టోటల్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ క్యాల్కులేట్ చేయడం, ఫైనల్ గా SQL DB లో స్టోర్ చేయడం. ఇప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఒక మ్యాపింగ్ డేటా ఫ్లో ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియోలోకి వెళ్ళి ఆథర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ప్లస్ అండ్ దెన్ యూ విల్ గెట్ డేటా ఫ్లోస్. అందులో మ్యాపింగ్ డేటా ఫ్లోస్ ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ సోర్స్ అంటే నేమ్ ఈక్వల్ టు సేల్స్ CSV సోర్స్, లింక్డ్ సర్వీస్ ఎక్కడి నుంచి అంటే బ్లాబ్ స్టోరేజ్ నుంచి, డేటా సెట్ ఏంటంటే sales.csv. నెక్స్ట్, యాడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫిల్టర్, రీజన్ ఈక్వల్ టు ఈస్ట్, డెరైవ్డ్ కాలమ్, టోటల్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, సెలెక్ట్, చూస్ రిక్వైర్డ్ కాలమ్స్ ఓన్లీ. నెక్స్ట్, యాడ్ సింక్, నేమ్ ఈక్వల్ టు SQL సింక్ అని ఇస్తాం, లింక్డ్ సర్వీస్ ఈక్వల్ టు Azure SQL, టేబుల్ వచ్చేసి DBO ఆఫ్ సేల్స్ అవుట్పుట్. ఇలా డిజైన్ చేశాక ఇది స్పార్క్ జాబ్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్, డేటా సెట్ అండ్ లింక్డ్ సర్వీస్. మ్యాపింగ్ డేటా ఫ్లోస్ రన్ చేయాలంటే లింక్డ్ సర్వీసెస్ అండ్ డేటా సెట్స్ కంపల్సరీ. ఇవి JSON ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడ ఒక శాంపుల్ బ్లాబ్ డేటా సెట్ ని తీసుకుందాం. ఈ JSON డేటా సెట్ లో మనం ADF కి చెప్తున్నాం అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో సేల్స్ డేటా కంటైనర్ లో sales.csv ఫైల్ ఉందని. ఇది ఒక CSV ఫైల్ అండ్ ఫస్ట్ లైన్ లో కాలమ్ హెడర్స్ ఉన్నాయి. ఇది పైప్ లైన్ లో సోర్స్ డేటా సెట్ లాగా యూజ్ చేయొచ్చు, లైక్ వెన్ కాపింగ్ డేటా టు SQL ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్. నెక్స్ట్, కామన్ ట్రాన్స్ఫర్మేషన్స్ విత్ ఎగ్జాంపుల్. బాగా యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం. లైక్ ఫిల్టర్, రీజన్ ఈక్వల్ టు ఈస్ట్ అని, డెరైవ్డ్ కాలమ్, టోటల్ ఈక్వల్ టు 2 ఇంటీజర్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 2 ఇంటీజర్ ఆఫ్ క్వాంటిటీ. నెక్స్ట్, అగ్రిగేట్, గ్రూప్ బై, రీజన్ వైజ్ గా గ్రూప్ బై ఇస్తాం, అగ్రిగేషన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్. నెక్స్ట్, జాయిన్, సేల్స్ డేటాని కస్టమర్ డేటాతో జాయిన్ చేయడం. ఈ ఆపరేషన్స్ అన్ని GUI లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేయొచ్చు, బట్ యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో స్పార్క్ కోడ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్, హౌ టు డీబగ్ అండ్ మానిటర్ మ్యాపింగ్ డేటా ఫ్లోస్. పైప్ లైన్ లో మ్యాపింగ్ డేటా ఫ్లోస్ యాడ్ చేశాక ప్రివ్యూ కూడా చూడొచ్చు. యూజ్ డేటా ప్రివ్యూ టు సీ శాంపుల్ అవుట్పుట్స్ అట్ ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్. డీబగ్ రన్ బటన్ క్లిక్ చేసి టెస్ట్ చేయొచ్చు. మానిటర్ ట్యాబ్ లో స్పార్క్ జాబ్ యొక్క లాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయాలంటే పార్టీషనింగ్ అండ్ పుష్ డౌన్ ఫిల్టర్స్ ని యూజ్ చేయాలి. మీకు ఒక డౌట్ వస్తుంది, మ్యాపింగ్ డేటా ఫ్లో అండ్ కాపీ యాక్టివిటీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. లైక్ దాని పర్పస్ వైజ్ గానీ, ఇంజిన్ వైజ్ గానీ, లాజిక్ వైజ్ గానీ, UA వైజ్ గానీ ఏది బెస్ట్ అనేది. సో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మ్యాపింగ్ డేటా ఫ్లో బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు మ్యాపింగ్ డేటా ఫ్లో గురించి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి. ఈ కాన్సెప్ట్ ETL అండ్ డేటా పైప్లైన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ టు ద నెంబర్ షోన్ బిలో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.